హాయ్ అండి అందరికీ. ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ నా యూట్యూబ్‌లో ప్రేక్షకులకి, అలాగే సమస్త భారతావని ముద్దు బిడ్డలకి అందరికీ కూడా ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో, దేశానికి సంబంధించిన ఇలాంటి ముఖ్యమైన ఈవెంట్స్‌లో మనం తలుచుకునేది ముఖ్యంగా ఆ రోజు స్వాతంత్రం కోసం మన మహానుభావులు ఎందరో త్యాగాలు చేశారు. అలాగే మన అన్నిత్యం శత్రు దేశాలు దండయాత్రల నుంచి మనల్ని కాపాడుకుంటూ, సరిహద్దులను కాపాడుకుంటూ అమర జవాన్లు త్యాగ ఫలితం ఇది. సో, ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు విశాఖపట్నంలో చాలా గొప్పగా జరిగాయి. అండ్ దేశభక్తి అంతా కూడా అందరిలోని ఉప్పొంగిపోయింది. సో, ఇది ఒక కార్యాలయంలో ఇక్కడ ఎలా జరిగింది ఈ విశేషాలు అన్నీ కూడా పంచుకోవడానికి నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. సో, ఇది లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీస్లో ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇవన్నీ విశేషాలు మీరు చూస్తున్నారు ఇప్పుడు. సో, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా పొద్దున్నే రావడం చేత ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందికి గురి కాకుండా టిఫిన్స్ అవన్నీ కూడా ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో ప్రారంభమయ్యాయి. దూర ప్రాంతాల నుంచి రావాల్సిన వాళ్ళందరికీ ఎవరికి అసౌకర్యం కలగలేదు. అలాగే షామియానాలు అన్నీ కూడా ఈ ఆఫీస్ ఆవరణలో ఉదయాన్నే అన్నీ కూడా ఏర్పాటు చేశారు. అండ్ ఫ్లాగ్ హోస్టింగ్స్తో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత అనేక రంగాల్లోని ఇన్సూరెన్స్ పాలసీస్లో బాగా రాణించిన ఏజెంట్లు మిత్రులందరినీ కూడా పిలిచి మెడల్స్ అలాగే ట్రోఫీ వీటితో కూడా సత్కారం చేశారు. సో, దీనికోసం ఇక్కడికి విచ్చేసిన ఎంతోమంది ఏజెంట్ సహోదరులు మిత్రులు ఇక్కడ అందరూ కూడా ఆశీనులు ఇవ్వడం మీరు చూశారు కదా. సో, ఇలాగా చాలామంది ఉదయం మార్నింగ్ 10 గంటలకి మొత్తం చైర్స్ అన్నీ కూడా నిండిపోయాయి. హాల్ అంతా కూడా నిండిపోయింది. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇక్కడ జరిగిన ఈ విశేషాలన్నీ మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ వీడియోలో. ఇది 3 జిల్లాలకి ఇక్కడ విశాఖపట్నంలో డివిజనల్ ఆఫీస్ హెడ్ ఆఫీసు. ఈ ఆఫీసులో ఇక్కడ ఈ 3 జిల్లాల వ్యాప్తంగా అన్ని బ్రాంచ్ల నుంచి వచ్చేసిన ఏజెంట్ మిత్రులందరికీ కూడా ఇక్కడ సన్మాన కార్యక్రమం. అలాగే ఇక్కడి నుంచి నేను ఈ కార్యక్రమాన్ని చూసి ఇక్కడి నుంచి బయటకు వచ్చాను. ఇక్కడ కాలేజ్ విద్యార్థులు ఫ్రెండ్స్ ఇక్కడందరూ కూడా చూడండి ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు. ఇది కూడా రిపబ్లిక్ డే విశేషాలు. రిపబ్లిక్ డే చేసి వచ్చారట అక్కడ వాళ్ళ కాలేజీలో ఆ ఈవెంట్ పార్టిసిపేట్ చేసి వచ్చారట. సో, ఈ స్టూడెంట్లు మొహంలో చూడండి వెల్లివిరుస్తున్న ఆనందం. ఇవే కదా మనం కోరుకునేది. ఈ మెరుగైన భారత సమాజానికి యువశక్తి ఎంతో ముఖ్యమైనది. మన ఆఫీస్లో జరిగిన ఈవెంట్ కవర్ చేశాను. అలాగే పబ్లిక్ ఎలాగైతే ఈ ఈవెంట్ని ఎక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారన్నది కవర్ చేశాను. అండ్ ఇది నాకు జరిగిన సన్మానం ఈరోజు. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.